ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడితిల్లు. టిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. జనాభా గణన 2026పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తెనాలి పట్టణంలో ఈరోజు 5K రన్ నిర్వహించారు. ఇటు మున్సిపల్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కూడా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ఉదయం ఈ అవగాహన 5K రన్ అనేది అయితే ప్రారంభమైంది. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, అట్లాగే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామారావు, అట్లాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి వీరందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కూడా పట్టణంలో 4 లైన్ల ప్రధాన రహదారి మీదుగా ఇటు వహాబ్ చౌక్ మీదుగా బోస్ రోడ్ మీదుగా కూడా గాంధీ చౌక్ మీదుగా కూడా 5K రన్ అనేది అయితే కొనసాగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో ఇటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, అట్లాగే విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఈ 5K రన్ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా కూడా జనగణన జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ 5K రన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలందరూ దీని మీద అపోహలు వీడిపోవాలి. జనాభా గణన చేయటం వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, అట్లాగే ప్రభుత్వ పథకాలు పోతాయనే అనే డౌట్ అనేది కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ జరగదు కాబట్టి ప్రజలు అపోహలు చెందకుండా కూడా జనాభా గణనకు సహకరించాలని చెప్పనైతే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, అట్లాగే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామారావు అయితే ప్రజలకైతే విజ్ఞప్తి చేశారు. సిబ్బంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో జనాభా గణన కోసం ఇంటింటికి వస్తుంటారు వారందరికీ కూడా సహకరించాలని చెప్పనైతే వారు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ జనాభా గణన 2026 విజయవంతం చేసే విధంగా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి పట్టణంతో పాటు ఇటు రూరల్ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేస్తూ ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. జనాభా లెక్కలకు అందరికీ నమస్కారం. సుమారు 15 సంవత్సరాల తర్వాత మన దేశవ్యాప్తంగా జనగణన మొదలవబోతుంది. మీ అందరికీ తెలుసు 2011లో జనగణన జరిగింది. యాక్చువల్గా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలేదు. జనగణన అంటే ఒక లెక్కింపు మాత్రం కాదు, ఖచ్చితంగా ఇది దేశాభివృద్ధికి మూలం. ఇదే మనం ఖచ్చితమైన లెక్కలు సేకరించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి అవకాశం ఉంటుంది. మరి మొన్న 15వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం మరి కల్పించింది ప్రభుత్వం. పెద్దగా పార్టిసిపేషన్ జరగలేదనిపించింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారి ఆలోచనల మేరకు ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాం. మరి మన తెనాలి ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారు, మన మున్సిపల్ సిబ్బంది, అట్లాగే కాలేజీ పిల్లలతో, జేఎంజే కాలేజ్, వివిధ కాలేజీ పిల్లలందరితో కూడా కలిసి ఈరోజు మరి ర్యాలీలాగా కండక్ట్ చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకి అవగాహన కల్పించి వారిని ఇందులో భాగస్వామ్యం చేయడం. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యమై మీ వివరాలు నమోదు చేసుకోండి. దీనివల్ల ఎటువంటి అపోహలకు గురి కావకండి. ఏదో ఇప్పుడు మీకున్న వివరాలు చెప్పడం ద్వారా మీకు ఉన్న ప్రభుత్వ పథకాలు ఏవో పోతాయి అనే అటువంటి దురాభిప్రాయానికి లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ పథకాలు పోయే అవకాశం ఉండదు. మీరందరూ దయచేసి మా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి. రేపు 1వ తారీఖు నుంచి మా సిబ్బంది ఇంటింటికి వస్తారు. మరి వారికి కూడా ఇప్పుడు మొదటి విడతలో భాగంగా హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, తర్వాత మరి వ్యక్తుల గణన జరుగుతుంది. ఇప్పుడు 33 కాలమ్స్తో చిన్న వీలుగా అవకాశం ఉన్నంత సింపుల్గా ఉంది యాప్. మేము చూసాము. se.ap.gov.inలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీరందరూ స్వీయ గణనలో పాల్గొని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు 2026లో డిజిటలైజేషన్ జరుగుతుంది. జనాభా లెక్కలు మరి ఇంతవరకు ఎప్పుడు కూడా మన కాగితాల మీద ఉండేది, అలాంటిది డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. అది 3 టైప్స్ ఆఫ్ జరుగుతుంది. స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజెంట్ స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మరి స్వీయ గణన చేసుకోవాల్సిందిగా అయితే విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రేపు మే 1 నుంచి హౌస్ లిస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వది
మన జనవరి కానీ ఫిబ్రవరిలో 27లో కానీ మనకి జనాభా లెక్కలు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పట్టణానికి సంబంధించినటువంటి మొత్తం ఏమేమి కావాలి, హౌసెస్ రిక్వైర్మెంట్ ఎన్ని ఉంది, టాయిలెట్స్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది, అదేవిధంగా వాటర్ సప్లై ఎంతమందికి కావాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి. మనకి బడ్జెట్ కూడా దీని నుంచే బడ్జెట్ కూడా వస్తూ ఉంటుంది మన జనాభాని బట్టి. ఇది అందరూ కూడా అందులో పాల్గొనుకొని మన వచ్చే సిబ్బంది అందరూ కూడా మీరు సహకరించి మంచి అందరూ బ్రహ్మాండంగా చెప్తారని తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.